రోబోటిక్ ట్రైనింగ్ వన్ ఆఫ్ ద అర్లియస్ట్ అడాప్టర్స్ ఆఫ్ రోబోటిక్స్ ఇన్ ద కంట్రీ. 2012లోనే మరి వి స్టార్టెడ్ రోబోటిక్ సర్జరీ. ఆ రోజుల్లో ప్రజలు అనుకునే వాళ్ళు ఇది రోబో అంటే ఏదో మార్కెటింగ్ జిమిక్కేమో, దీనివల్ల ప్రయోజనం ఉంటుందో ఉండదో అనేటువంటి అపోహలు చాలా ఉండేవి. కానీ ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ ద స్టాండర్డ్ ఫర్ మెనీ సర్జరీస్. సో అంటే మన లైఫ్లో ఎస్పెషలీ హెల్త్ కేర్లో రోజు మార్పులు వస్తున్నాయి. ఆంకాలజీలో రీసెర్చ్ హైయెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఒక వారం అప్డేట్ లేకపోతే మనం ఎక్కడ వెనకాల ఉండిపోతాం. సో అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క స్కిల్స్, మన యొక్క మరి నాలెడ్జ్ అనేది అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే ఏదో 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం నేను నేర్చుకున్నది ఈరోజు అదే నడిపిస్తానంటే కాదు. సో మన పేషెంట్స్కి మంచి అవుట్కమ్స్ ఇవ్వాలి అంటే వీ నీడ్ టు బి అప్ టు డేట్ విత్ ద నాలెడ్జ్ వాట్స్ హ్యాపెనింగ్. సర్జికల్ స్కిల్స్ కానివ్వండి, సర్జికల్గా మరి మెడికల్ ఆంకాలజీ కానీ, రేడియేషన్ ఆంకాలజీ కానీ, కొత్త మార్పులు ఏమొస్తున్నాయి, కొత్త గైడ్లైన్స్ ఏమొస్తున్నాయి ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. సో ఎక్సలెన్స్ అనేటువంటిది ఈస్ మ్యాండేటరీ. హెల్త్